వెల్కమ్ టు డివై న్యూస్. ఏసీబీ కార్యాలయంలో వచ్చి తను జంగారెడ్డిగూడలో హోల్సేల్ మెడికల్ షాప్ హోల్సేల్ మెడికల్ షాప్ పెట్టుకోవడం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంట డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి, మన జంగారెడ్డిగూడ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి. అయితే ఆ లైసెన్సు అప్రూవ్ అవ్వటం పెండింగ్ ఉంది, అప్రూవ్ అవ్వలేదు. ఆ దశలో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే లోకల్లో మురళీకృష్ణ మెడికల్ షాప్ అని ఒక షాప్ ఉంది దగ్గర, ఆయన్ని కలవండి, రామకృష్ణ ఆయన పేరు, ఆయన కలవండి, ఆయన చెప్తారు అని చెప్పడం జరిగింది. సో దాని మీదట ఈ కంప్లైంట్ రామకృష్ణ గారిని కలిశాడు. రామకృష్ణ గారిని కలిస్తే రామకృష్ణ గారేమో ఈ బ్రైబ్ అమౌంట్ చెప్పాడు. సో దాంతో అతనికి ఇవ్వటం ఇష్టం లేక 20,000 ఆ అమౌంట్ ఇవ్వటం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చాడంటే అతనికి ఇష్టం లేక వచ్చాడు, ఇష్టం ఉంటే మా దగ్గరికి రాడు కదా. సో మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వస్తే మేము రిపోర్ట్ తీసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. నిన్న 19వ తారీఖున ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చాడు, రిజిస్టర్ చేసాం. సో ఈరోజు రిజిస్టర్ నిన్న ఇచ్చాడు, ఎంక్వైరీ చేసుకున్నాం. ఎంక్వైరీ చేసి ఈరోజు రిజిస్టర్ చేసాం. అమౌంట్ తీసుకొని నేను తీసుకొచ్చి ఇచ్చాడు రామకృష్ణకి. రామకృష్ణ యాక్సెప్ట్ చేశాడు. సో అవన్నీ కూడా ఈ తీసుకున్న చేతులు నీళ్ళలో ఉంచితే ఫెనాప్థలిన్ పౌడర్ నీలం రంగుగా మారింది. రెడ్ హ్యాండెడ్ దొరికింది ఎవరు సార్? రెడ్ హ్యాండెడ్ దొరికింది ఎవరండి? రామకృష్ణ. సురేష్ అండి. అయితే రామకృష్ణ చెప్పింది ఏంటంటే సురేష్ గారు చెప్తే నేను తీసుకోనని చెప్పాడు. అప్పుడు తీసుకొచ్చి మేము కన్ఫర్మేషన్ చేయించాం, డిజిటల్ రికార్డింగ్ కూడా చేయించాం. సో చెప్పాడు, ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. రామకృష్ణ గారు కమిట్ అయ్యారండి. రామకృష్ణ కమిట్ అయ్యాడు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా కమిట్ అయ్యాడు. ఇద్దరుగా డిజిటల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకున్నాం. కంప్లైంట్ పేరెంట్స్ కంప్లైంట్ పేరు ఏం పేరండి? బాబా దుర్గా సాయి, అచ్యుత బాబా దుర్గా సాయి. ఆయన నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామం. ఇప్పుడు అరెస్ట్ చేశారు సార్? అరెస్ట్ చేశారు. అమౌంట్ షాప్లో తీసుకున్నాడు ఆయన? ఎస్, షాప్లో తీసుకున్నాడు, సీజ్ చేశాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.